సరిపెట్టొచ్చని కొంతమంది, సరిపెట్టలేమని కొంతమంది అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ బడ్జెట్ సరిపెట్టడం పెట్టవచ్చు కానీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి కదా. చిత్తశుద్ధి లేదు. కొన్ని పైకి చెప్పడమే కానీ మరి ఎలక్షన్స్ ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. అవి ఏం నెరవేర్చట్లేదు. ఆ డబ్బులు లేవంటున్నారు. మరి జగన్ గవర్నమెంట్లో ఒక్కసారి కూడా డబ్బులు లేవు అనలేదు. ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ అప్పు చేశారు. ఫస్ట్ 9 నెలల్లోనే 1,00,000 కోట్లు చేశారు. అది అంటే ఎలా సార్, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ పథకాల కోసం ఎదురు చూపే వాళ్ళు చూపులు అలాగే ఉంటాయి అంటారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఓటర్స్లో వీళ్ళే కదా కీ రోల్ ఎక్కువ శాతం. ఈ ఈ పథకాలు ఏమి నెరవేర్చరండి. మళ్ళీ 4 సంవత్సరాలు అయ్యాక ఏవో కొన్ని పథకాలు ఇస్తారు. మళ్ళీ ప్రజలందరూ ఆ ఆశతో మళ్ళీ ఓట్లు వేస్తారు. అంతేగాని చిత్తశుద్ధి లేదు. జగన్కున్న చిత్తశుద్ధి లేదు. అదే అట్టడుగు వర్గాల వరకు జగన్ బాగా చేశాడు. కొంతమందికి నచ్చలేదు. అందరికీ నచ్చేట్టు చేయలేరు కదా. అట్టడుగు వర్గాలకి బాగా చేశాడు. ఎందుకంటే కేంద్రం సపోర్ట్ ముందుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి అభివృద్ధి అంటున్నారు. చూడొచ్చు అంటారు. అలా అభివృద్ధి ఏమి ఉండదండి. వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు. అవన్నీ సంపాదించుకుంటే సరిపోతుంది. అభివృద్ధి ఏమి ఉండదు. అంటే సార్, ఒక పక్క డిఎస్సి ఉంది, ఉద్యోగ కల్పన 20 లక్షలు, వీటితో పాటు అనేక పథకాలు అమలు అంటున్నారు. తల్లికి వందనం ఒకటి, రైతులకు పెట్టుబడి సాయం కింద 20,000 రేపు జూన్లో అంటున్నారు. తదుపరి అసలు మహిళలకు ఉచిత బస్సు అన్నారు, దాని ప్రస్తావనే లేదు. కొన్ని అంశాలు కొన్ని పక్కన పెట్టి ఉంచారు. మరి ఏమవుతుందంట? ఇవన్నీ ఏం జరగవండి. ఇప్పుడు 100 మంది ఉంటే ఒకళ్ళకి ఇస్తారు. అలా జరుగుతాయి. అంతేగాని ఏం జరగవు. ఓ 10 మందికి ఇచ్చి చేతులు జరుపుకుంటమే కానీ ప్రతి ఒక్కళ్ళకి అందాలని గత గవర్నమెంట్లో ఉన్నట్టు ఉండదు. అది తదుపరి ఎలా ఉంటుంది సార్? 4 ఏళ్ళు భవిష్యత్తు అమరావతి పోలవరంతో పాటు అన్నీ ముందుకు వెళ్తాయా, లేకపోతే ఏదో అరకొరగానే ఉంటుందా? అరకొరగానే ఉంటాయండి. పూర్తిగా ఏమీ అవ్వదు. అది మళ్ళీ వచ్చిన గవర్నమెంటే మళ్ళీ వస్తే వాళ్ళు అమరావతిని అయితే ఏమైనా చేస్తారేమో కానీ మిగతావి అయితే ఏం చేయరు. ఆ ప్రభుత్వము మెయిన్ ఉద్దేశం అమరావతిని బాగు చేయాలనే వాళ్ళ ఉద్దేశం. గతంలో సరిగ్గా మాట్లాడిన నాయకుల అరెస్టుల పర్వం చూశారు. ఇదే కంటిన్యూ అవుతుందా? ఎప్పుడు అంతే. వాళ్ళు వచ్చినా అంతే, వీళ్ళు వచ్చినా అంతే. ఎవరి శత్రువులను వాళ్ళు అరెస్ట్ చేయటమే కదా కావాల్సింది. అంతే అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి గెలిచారు ఎమ్మెల్యేగా. మరి చూసుకున్నట్లయితే ఆయన రాజకీయంలో అంటున్నారు. ఆయనేమో ఈయనకు కూడా కోడికత్తికి ఎక్కువ, గొడ్డల పొడుగు తక్కువ అని వీళ్ళు అంటాం. ఈయనేమో అట్లా మాట్లాడడం ఎలా అనిపిస్తుంది? అంటే ప్రజలకు సేవ చేయడం ముఖ్యం కానీ అవన్నీ ఒకళ్ళనొకళ్ళు అనుకుంటాం సహజమేనండి. వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు వీళ్ళు అంటారు, వీళ్ళు అవకాశం వచ్చిన వాళ్ళు అంటారు. అది ఎవరైతే ఒరుడు కళ్యాణి గారు బాజీ ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో ఆవిడను హోంమంత్రి గారు అని వంగలపూడి అనిత గారికి ఇద్దరికి మంచి హోరాహోరీ జరిగింది అసెంబ్లీలో. ఏమంటున్నారంటే సుపరిపాలన అంటే పథకాల్లో కోత పెట్టడమా అంటున్నారు. అంతే కదండి. సుపరిపాలన అంటే ఏమీ కనిపించట్లేదు కదా. ఏదైనా కనిపిస్తే సుపరిపాలన అనుకోవచ్చు. పోను గత ప్రభుత్వంతో పోల్చుకుందామన్నా కూడా ఏం చేయట్లే వీళ్ళు. అది కష్టమేనంటారు. కష్టమే. చిత్తశుద్ధి ఉంటే కష్టం కాదు. అది అసలు ఉద్యోగస్తులకి ఎలాంటి పథకాలు లేవు. ఇంక మేమేం చెప్పగలం చెప్పండి. అంత పెద్ద బిల్డింగ్లు ఉన్నా వాళ్ళకన్నీ ఇస్తారు, వైట్ కార్డులు ఉంటాయి. ఉద్యోగస్తుడు కష్టపడుతుంటే వాడికి ట్యాక్సులు మాత్రం తినేస్తున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వాలు ఏదొచ్చినా మాకేం సుఖం లేదు. సంపద సృష్టిగా ట్యాక్సులు తప్ప ట్యాక్సులు ఎంత పే చేస్తున్నాం తెలుసా? రోజంతా కష్టపడతారు, చదువుకున్నారు, డిగ్రీలు సంపాదించారు, తీరా చూస్తే ఈ ట్యాక్సులతో తినేస్తున్నారు. అన్నీ ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ వాళ్ళకి ఏమంచి వైట్ కార్డులు ఉంటాయి, ఆరోగ్యశ్రీ పథకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకు మాకు బెనిఫిట్ లేదు? ఏ అంశంలో చూస్తే వైట్ కార్డులకి బియ్యం కార్డుగా కేటాయించేసి కొత్తగా అర్హతకి స్కీమ్లు ఏమైనా పొందాలన్నా, పథకాలు ఏమైనా రావాలన్నా కొత్త కార్డులు ఇస్తామంటారు. నిజంగా జరుగుతుంది? అవన్నీ జరిగే పని కాదండి. ఏమంటే ప్రతిదానికి ఒక టారిఫ్ ఉంటుంది. ఆ టారిఫ్లోనే వాడేవో అంటాడు, మాకు అది వర్తించదు అంటాడు. ఇంక మేము ఎందుకు చెప్పడం వేస్ట్ అండి. 4 years ఎలా ఉండబోతుంది అంటారు? కేంద్రం సపోర్ట్ ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన గురించి మాకు తెలుసు కాబట్టి ఏమో కొంచెం ఏమైనా బాగుంటుంది అనుకుంటున్నాం. ఆయనకు కూడా నేనేం చెప్పట్లేదు. ఏమంటే ఆయన కూడా మాలాంటి ఉద్యోగస్తుల కోసం ఆలోచిస్తే బాగుంటుంది అంటాను. ఇంటి పన్నులతో పాటు కరెంటు బిల్లులతో పాటు ప్రాపర్టీ ట్యాక్స్లు కూడా పెరిగాయి మేడం. ఎలా? అన్నీ పెరుగుతున్నాయి. అదే చెప్తున్నాను కదా, ఆ పెరిగినవన్నీ ఉద్యోగస్తుల మీద వేస్తున్నారు. ఇంక నేనేం మాట్లాడడానికి ఏం లేదండి. ఎవరు వచ్చినా ఉద్యోగస్తులను కూడా కొంచెం చూడమనండి, అంతే, ఇంకేం లేదు. బాగుంటుంది. నిజమైన అర్హులుకా లేకపోతే ఎవరికి పడితే వాళ్ళు? అర్హులు అందటమే పద్ధతి, కానీ అర్హులకి ఏం అందవయ్యి. అర్హులకి ఏం అందవు. అర్హులకి ఏం అందవండి. మాకే పథకాలు లేవు. జగన్ ఉండగా మాకు పథకాలు వచ్చినాయి. ఇప్పుడు మాత్రం ఏ పథకం లేదు. అంతకుముందు ఆయన చేదోడాను చేయూతాను ఒకటి ఇచ్చాడు. ఈయన అన్నీ ఎగరేసాడు. ఏం లేవు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా చెప్పారు సార్, కొంచెం బడ్జెట్ లేకపోవడం వల్ల అరాకొరగా అంటున్నారు. మరి హామీలు ఇచ్చున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు. హామీలు ఇవ్వటం ఇచ్చారండి, ఆయన ఏమి నెరవేర్చట్లా. ఇదిగో అదిగో ఇదిగో అంటున్నాడు.
అట్లా ఈ 4 ఏళ్ళు గడిపేస్తాడు. మాలాంటి వాళ్ళం బతకలేమండి. గతంలో ఎంత అయ్యాయి నెలవారీ ఖర్చులు, ఇప్పుడు ఎంత అవుతుంది? ఏమండి, ముందు కరెంటు బిల్లు ఇల్లు అద్దె కట్టలేకపోతున్నాం. దాని బదులు ఏ చెట్టు కింద ఉందామనిపిస్తుంది. బతకలేమండి. నిత్యావసర సరుకుల ధరలతో పాటు అనేక అంశాల్లో ఇంటి పన్నులతో సహా రేట్లు పెరిగినాయి. ఎలా అనిపిస్తుంది? అన్నీ పెంచేశారు సార్. ఈ పరిపాలనలో మేము బతకలేము. మా మధ్యతరగతి వాళ్ళం బతకలేము. బతికి గట్టోళ్ళు ఏమైనా బతుకుతారేమో కానీ ఈ పాలన మాకేమో నచ్చట్లా. చూసుకుంటే 9 నెలల పరిపాలనలో ఏమేమి నచ్చినాయి, ఏమేమి నచ్చలేదు, ఇంకా పథకాల అమలు కొంచెం సమయం పడుతుందండి. అప్పటికి మేము అయిపోతాం కదా సార్. ఇప్పుడు నెలకి 1000-2000 అప్పు అవుతున్నాము. ఇంకా ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని వేలు మేము అప్పే కదా. మరి ఆ తర్వాత మేము ప్రాణాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది బతకలేక. అంతే అంతే జరిగేది అంతే. దేనికన్నా కాంప్రమైజ్ యాజ్ ఇన్ లాంగ్ రన్లో జనాలకు ఉపయోగపడేది అయితే వాళ్ళకి వాళ్ళ ఓన్గా ఎర్న్ చేసుకోగలిగే క్యాపబిలిటీ స్ట్రెంగ్త్ ఇస్తే లాంగ్ రన్లో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉపయోగపడుద్ది. ఇప్పుడు ఓవరాల్గా స్టేట్ ఎకానమీ ఇంప్రూవ్ అవ్వకుండా ఈ ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఇంకా మేము పథకాల మీదే బతుకుతామనేలాగా వాళ్ళకి లైఫ్ స్టైల్ అలవాటు చేస్తే ఈ జనరేషన్ ఓకే, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఏం చేస్తారు? ఇప్పుడు చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, ఓకే ఫైన్, బట్ స్టిల్ ఓవరాల్గా యాజ్ ఎ స్టేట్ ఎకానమీ ఇంప్రూవ్ అయ్యి నెంబర్ ఆఫ్ ఇన్కమ్ జనరేటింగ్ సోర్సెస్ ఇంప్రూవ్ అయ్యి పీపుల్కి వాళ్ళకంటూ వాళ్ళు ఓన్గా ఏదర్ బిజినెసెస్ ఆర్ జాబ్స్ ఏదన్నా తెచ్చుకోగలిగే కెపాసిటీ ఇంప్రూవ్ చేస్తే లాంగ్ రన్లో స్టేట్కి పీపుల్కి అందరికీ బాగుంటుందని నా ఈ ఒపీనియన్. విషయంలో చూసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ అనంతరం కూడా సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గురించి గతంలో చాలా ప్రెజెంటేషన్స్ ఇచ్చారు. సో మీరు అన్నట్టుగా దానికి ముందడుగు పడిద్ది అంటారా, ఇంకొంచెం సమయం తీసుకుంటారు? ఎవ్రీథింగ్ అయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇలాంటి వాటన్నిటికీ స్కిల్ డెవలప్మెంట్కి అయినా కానీ దేనికైనా కానీ 2014 to 19 టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చిన్న చిన్న స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది. బట్ 2019 to 24 ఇలాంటి వాటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టెప్స్ అన్నిటికీ అయితే హాల్ట్ పడింది జగన్ గారు గవర్నమెంట్లో. ఎందుకంటే ఆయన ఓన్ ఐడియాలజీ ఆయనకుంది, జగన్ గారికి సిబిఎన్ గారు ఓన్ ఐడియాలజీ ఆయనకుంది. సో బట్ సిబిఎన్ గారు స్టార్ట్ చేసిన ఐడియాలజీ వాటికైతే డెఫినెట్గా బ్రేక్ పడింది. బట్ అగైన్ వాటన్నిటిని మళ్ళీ రీక్యాటర్ చేసి డెఫినెట్గా ఏంటంటే ఈ సెక్షన్కి సంబంధించి డెవలప్మెంట్ వైపుగా ఎలా వెళ్తే బాగుంటుంది? డెవలప్మెంట్గా ఎలా వెళ్తుంటే ఇక దానికి లిమిటేషన్స్ పెట్టుకోకుండా ఎవ్రీ ఆస్పెక్ట్ని కన్సిడర్ చేసుకుంటూ, లైక్ ఎగ్జాంపుల్ టూరిజం, జాబ్స్ క్రియేషన్, ఐటీ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, సో ఆటోమొబైల్ డెవలప్మెంట్, ఇలాంటి అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఇలాంటి కేటగిరీస్ అన్నిటినీ కన్సిడర్ చేసుకుంటూ ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ వెళ్తే యాజ్ ఎ స్టేట్ ఓవరాల్గా బాగుంటుందని నా ఒపీనియన్. ఏదైతే కొంచెం ఎప్పుడైతే పారంపర్యంగా ఈ అరెస్టుల పర్వం చూస్తున్నామో, ఎందుకంటారు ఏదో రెడ్ బుక్ అనేది ఏదో కాసేపు హడావుడికి ఓకే, కంటిన్యూస్గా దీని మీద డిపెండ్ అయితే సేమ్ అదే పారంపర్యంగా వాళ్ళు అరెస్టులు చేపిస్తారు కదా. అసలు తప్పున్నా లేకపోయినా ముందు అదే ప్రక్రియ అవుతుంది. కరెక్టే, బట్ స్టిల్ ఇప్పుడు ఇలాంటిది స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇన్ కేసు ఫ్యూచర్లో వాళ్ళు చేస్తారన్న భయం ఉంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా 1 or 2 పీపుల్ నేమ్స్ అవసరం లేదు కానీ ఎక్కడొక్కడ కొంతమంది ఇలాగా రాంగ్ వొకాబులరీ, అబ్యూజివ్ వర్డ్స్ ఇలాంటివి యూజ్ చేయడం ఒక దగ్గర హాల్ట్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు అలా చేసినప్పుడు మనం అరెస్ట్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో మనం కూడా ఇలా చేయకూడదు అనే సబ్కాన్షియస్గా వెళ్తుంది. సో వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. సో లాంగ్ రన్లో కూడా ఇది డెఫినెట్గా మంచిదని అనుకుంటున్నాను. పేదరికానికి మధ్యరేఖలో ఉన్న వాళ్ళు కానీ దానికి దిగువ ఉన్న వాళ్ళు పథకాల మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా నిత్యం పనులతో బిజీగా ఉంటారు కాబట్టి. సో ప్రభుత్వాలు ఏవి ఇచ్చాయని చూసుకుంటారు. ఒక పక్క అభివృద్ధికి నిన్న బాటలు పడినట్టు, ఎందుకంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రిజల్ట్స్ వచ్చేసాయి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంది. ఒక టీచర్ ఎమ్మెల్సీ మటుకు వైసీపీ ఉంది. సో తదుపరి ఎలా ఉంటుంది అంటారు? తదుపరి ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేసి చూడాలి. ఎగ్జాక్ట్గా ఇంకా క్లారిటీ రావట్లేదు. మేబీ ఒక కమింగ్ 6 monthsలో ఏమైనా డెఫినెట్గా క్లారిటీ వస్తుందేమో అనుకుంటున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో నాయకుల మధ్యలో మాటల హోరు ఎలా అనిపిస్తుంది? ఈయన గెలవకు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారని చెప్పి ఈయన అంటున్నారు. ఆయన ఏమో ఏది కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్ గారు మాటలు ఇమీడియట్గా కౌంటర్. మళ్ళీ నాదెండ్ల గారు కోడి కత్తికి ఎక్కువ గొడ్ల పోటీకి తక్కువ అని వీళ్ళు. లోకేష్ గారు మీరు అంతా నాశనం చేశారు కదా, ఆయన ఎలా అనిపిస్తుంది? ఈ వ్యాఖ్యానాలు ఎందుకంటారు? సో ఇవి ఎందుకంటే వాళ్ళకి సరే సూపర్ సిక్స్ అని అరుస్తున్నారు. సో అట్ ద సేమ్ టైమ్ కూటమి గవర్నమెంట్ కూడా సూపర్ 6 1 by 1 ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మే నుంచి ఏవో 2-3 పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నామని చెప్తున్నారు. సో వాళ్ళకి ప్రొడక్టివ్ డిస్కషన్స్ ఏమీ లేక స్టిల్ మళ్ళీ వాళ్ళ లెవెల్కి దిగజార్చడం కోసం ట్రై చేసే థింగ్స్ లాగా అనిపిస్తుంది నాకైతే. కంప్లీట్గా 4 years కేంద్రం సపోర్ట్తో ముందుకు వెళ్ళగలమా? ఎస్టాబ్లిష్మెంట్ స్టార్టింగ్లోనే ఉండిపోతుంది. డెఫినెట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది అనేది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి మనకు వచ్చిన ఫండ్స్ కానీ
ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇవన్నీ ఎలా హెల్ప్ అవుతున్నాయి అనేది యాక్చువల్ ఫ్యాక్ట్ చూస్తే కనుక మనకి డెఫినెట్గా రిజల్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది అనేది డెఫినెట్గా అర్థమవుతుంది. సో ఎందుకంటే మీరే చూసారు ట్రైబల్ ఏరియాస్కి రోడ్స్ కోసం ఎన్ని ఫండ్స్ రిలీజ్ చేశారు, పంచాయతీరాజ్ శాఖ కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని ఫండ్స్ రిలీజ్ చేశారు ఫస్ట్ 3 monthsలోనే. సో డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అయితే ఉంది, లైట్ అయితే తీసుకోరు. మోడీ గారు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు కమింగ్ 4 years అని కూడా అనుకుంటున్నాం. అంటే ఏం లేదండి, 9 నెలల పరిపాలనలో బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఏదైతే ఉందో నాయకులు ఒకరి మీద ఒకరు అనుకుంటున్నారు బడ్జెట్ సరిపోద్దని, కొంతమంది సరిపోదని, గతంలో కంటే దారుణంగా తయారవకూడదని ఆ బడ్జెట్ అని వీళ్ళు అంటున్నారు. ఎలా ఉంటుంది అంటారు, ఏం చేస్తారు? ప్రభుత్వ పరిపాలన ఇప్పటిదాకా ప్రజెంట్ బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇంకా దీన్ని ఇంకా కూడా అభివృద్ధి చేసి ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసి ఒక వృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము. అయితే అనేక అంశాలు పథకాలు అమలుకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూటమి విజయం అంటారు. అవును, టీచర్ ఎమ్మెల్సీ మటు వైసీపీ ముందంజలో ఉంది. అవును అవును చూసుకున్నట్లయితే ఏదైనా ప్రజలు ఎక్కువ శాతం అభివృద్ధికే మాట వేస్తున్నారా? అభివృద్ధికి బాట వేయాలి, వేయకపోతే ఎలాగో ప్రజలు. అందుకని ముందంజగానే అందరూ కూడా ఎలర్ట్గానే ఉంది. ఎమ్మెల్సీలో కూడా మనకి అది ఆధిపత్యంగా గెలుపొందించారు. అది ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వలేనన్న కాడి నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాలు నిన్న అనేక అంశాల మీద జరుగుతూ వస్తున్నాయి. 30 రోజుల సభ అంటున్నారు ఈసారి. ఇంతగా గ్రాండ్గా చర్చించే అంశాలు ఏముంటాయి? ఆల్రెడీ 3.22 లక్షల కోట్లు బడ్జెట్. అయితే ఏంటంటే తల్లికి 100 మెయిన్, రైతులకు పెట్టుబడి సాయం, అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇవన్నీ అందితే బాగుంటుంది అనేది చాలా మంది ఆశ. కానీ కోతలు ఏమైనా ఉంటాయా అనేది కొంచెం ఏం కోతలు? కరెంటు కోతలా? కరెంటు కోతలతో పాటు బడ్జెట్లో కోతలు ఇచ్చేయాలి. కరెంటు కోతలు ఉంచడం మంచిదే, ఎందుకంటే ప్రజల మీద మళ్ళీ భారం పడుతుంది. భారం పడకుండా ఉండాలంటే కరెంటు కోత అనేది కంపల్సరీగా ఉండాలి. దానివల్ల ఏంటంటే ప్రభుత్వం లాస్ అవ్వదు, జనాల మీద భారం కూడా పడదు. అది మెయిన్. ఆయన 14వ తారీఖు ఏదో సభ పెట్టబోతున్నారు. నిజంగా చేయగలరా సారు, లేకపోతే ప్రాబ్లమాటిక్గా సిచ్యువేషన్స్లో కొంచెం హైడ్ అయినట్టుగా అనిపిస్తుంది అంటారు ప్రజలు? ఆయన చేయగలడు, బాగా చేస్తాడు. కాకపోతే ఇంకా కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కొంచెం అనేది ఆయనకి ఎక్స్పీరియన్స్ రావాలి. సో ఎక్స్పీరియన్స్ని బట్టి బాగా వృద్ధి చేస్తాడు. సభలతో మమేకమవుతూ ప్రజల్లో 2.0 అంటున్నారు ఇటు పక్క. మళ్ళీ ఏదైనా సంక్షేమం అందుకునే జనంలోకి వెళ్తే ఏదైనా గ్రాఫ్ మారుతుందా అని మళ్ళీ గ్రాఫ్ మారితే యథాస్థితిగా వస్తాం. లాస్ట్ 5 years బిఫోర్ 5 years ఎలా ఉన్నామో మళ్ళీ అలాగే వచ్చింది. సో ఇక డెవలప్మెంట్ అనేది ఇప్పటికీ ఈ డెవలప్మెంట్ జరగాలంటే ఏపీ కనీసం మనకు 10-15 ఏళ్ళు ఈజీగా పడుతుంది. ఏది 5 ఏళ్ల పరిపాలనలో ఉన్న డెవలప్మెంట్ లేకుండా ఉంది. మళ్ళీ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి డెవలప్ చేయాలంటే ఈజీగా 10 years 15 years గ్యారంటీ పడుతుంది. మళ్ళీ గత ప్రభుత్వం వచ్చిందంటే ఇక డెవలప్మెంట్స్ ఇక ఉండవు. ఏపీ అనేది అదో పాతాల లోకాలకి వెళ్ళిపోతుంది. లోకేష్ గారి విధానం ఎలా అనిపిస్తుంది? ఒక పక్క అరెస్టు పర్వంతో పాటు ఆయన ఒక ప్రణాళిక చెప్తున్నారు. విద్యారంగం కానీ అన్నింటినీ సమూలంగా మంచిగా చేస్తామంటారు. అంటే ఒక ప్రణాళికగా చేసుకొస్తామంటారు. ఓకే ఓకే ఓకే. అంటే ఏం లేదు, గతంలో ఏంటంటే విచ్చలవిడిగా ఈ బటన్ నొక్కే వ్యవహారాలు పక్కన పెట్టి అన్ని ప్రణాళికగా చేసుకొస్తారు. ఎవరిని లేజీ ఫెలోస్గా చేయకుండా, ప్రభుత్వ పథకాలు చేయకుండా, ఎవరికైతే సరైన మనిషికి ప్రభుత్వ పథకాలు అందాలో వాళ్ళకి అందిస్తే బెటర్. అంతేగాని అందరికీ కూడా ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇవ్వటం వల్ల గవర్నమెంట్ అనేది చాలా లాస్గా వస్తుంది. సో అందుకని ఎవరికి అందించాలో వాళ్ళకి అందిస్తే ప్రభుత్వం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. 1 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు, సరిపెట్టొచ్చు అని వీళ్ళు, సరిపోదని ఆర్థిక విశ్లేషకులు, మేము ఇచ్చిన దానికంటే తక్కువే ఉందని మాజీ ప్రభుత్వాలు వాళ్ళు. ఎవరికి నమ్మొచ్చు అంటారు? ఎలా ఉంది ఏంటది? బడ్జెట్లో 3.22 లక్షల కోట్లు సంక్షేమంతో పాటు కొన్ని అభివృద్ధి పనులు అంటున్నారు. అంత కొత్తగా గవర్నమెంట్ కాబట్టి మరి చూడాలి, ఇంకా టైం ఇవ్వాలి. అది అయితే ఏమన్నారంటే గతంలో ఎక్కువ బడ్జెట్లు మేమే ఇచ్చాము, కరోనా సమయంలో కూడా మేము అమలు చేసామని మాజీ ప్రభుత్వ నాయకులు అంటున్నారు. సో ఇదంతా కూడా ఎలా ఉంటుంది? ఈసారి ప్రణాళికతో చేస్తాము, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టే సెక్షన్ ఉండదని చెప్పారు కదా. కరెక్టే. అదే ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి సంబంధమే లేదు అసలుకి. ఏదో చెబుతారు, వాళ్ళు చెబుతారు, వీళ్ళు చెబుతారు, అది సంబంధం. దగ్గర వచ్చి 9 నెలలు అవుతుంది ప్రభుత్వం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో విజయం సాధించింది కూటమి ప్రభుత్వం. టీచర్ ఎమ్మెల్సీ ఒక పోస్ట్ మటు వాళ్ళకు వచ్చింది. సో తదుపరి ఎలా ఉంటుంది? భవిష్యత్తు మన కేంద్రంతో ముడిపడి ఉన్నాడు అంటున్నారు. అవును, బాగానే ఉంటుంది. కేంద్ర గవర్నమెంట్తో సహకారంతో బాగానే పరిపాలన జరిగింది. ఈ పథకాల కోసం ఎదురు చూస్తేనేమో ఆ తల్లికి వందనం పెద్ద కాంట్రవర్సీ, తర్వాత ఏమో రైతులకి పెట్టుబడి సాయం 20,000, మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి.
అవుతాయి అంటారు. ఎందుకు ఏముంది ఇప్పుడు చిన్నగా ఇప్పుడు వచ్చి అన్నాలు అవుతుంది అప్పుడే ఇప్పుడు చేశారు ఇంకా ఉన్నాయి చేస్తారే దశల వారీగా అంతకుముందు గవర్నమెంట్ కూడా అన్నీ ఒకసారి చేయలేదు కదా, దశల వారీగా చేసింది. అలానే వీళ్ళు కూడా దశల వారీగా చేస్తారు. డిఎస్సి నోటిఫికేషన్ ఉపాధ్యాయుల భర్తీ ఒకటి మిగిలింది సార్. 20 లక్షల ఉద్యోగ కల్పన 4 ఏళ్లలో అన్నారు. ఖచ్చితంగా కంపెనీలు వలసపాటు పడతాయా మనకు అమరావతికి, లేదా టైం పడుతుందా? టైం పట్టుద్ది, వస్తున్నాయిగా, ఇంకా టైం పట్టింది. అది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఆయన పనితీరులు ఎలా ఉంది? మొన్న వ్యాఖ్యలు చేశారు జగన్ గారు కూడా, ఏదైతే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటారు, ఎలా చూడాలి? అవును, ఆయన రాజకీయంగా అంతే అంటాడు, కానీ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా అయినా సరే కొద్దిగా బాగానే ఉంది. ఇంకా చూడాలి లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? రెడ్ బుక్ అంటున్నారు. అది అంతా ఏదో అంటుంటారులే, కానీ దానికి దీనికి సంబంధం ఏం లేదు. అది ఆగుతుందా కొనసాగుతుందా? గతంలో నోరు అదుపులో పెట్టుకున్న నాయకులకి పడుతుంది కదా? లేదు, కొనసాగిద్ది. ఇంకా ఉన్నారు అందరిని మరి చేయాలిగా, చేయాలి కంపల్సరీ. బాగుంటుంది. లేదు రాదు, ఇంకా రాదు.